నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని గంగపుత్ర సంఘంలో బీసీ మహిళల చైతన్య వేదికను మధ్యకట్ల కల్పన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీసీ అధ్యక్షురాలు వేణారాణి మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు రాణించాలని అన్నారు. రాజకీయంగా అధికారికంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్నతమైన స్థానాల్లో నిలదొక్కునేలా బీసీ మహిళా సంక్షేమ సంఘ మహిళలు ఎప్పుడు ముందుంటారన్నారు. బీసీ మహిళా సంఘాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షురాలు పుప్పాల గీత మాట్లాడుతూ చైతన్యవంతులైన మహిళలు ప్రజాసేవలో అంకిత భావంతో మహిళా గొంతుకులను పార్లమెంట్లో వినిపించాలన్నారు. ఈ మహిళను చైతన్యపరిచే అద్భుతమైన కార్యక్రమాలతో ప్రభుత్వ ఫలాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి వనజ, దర్పల్లి మండలం అధ్యక్షురాలు వంగ చంద్రకళ, దర్పల్లి గ్రామం అధ్యక్షురాలు గౌరారం పావని, గౌరారం సువర్ణ, కె లక్ష్మి, జి లత, డి లక్ష్మి, స్వప్న, డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చిన్న ఉన్నప్పుడైతే మన నాన్న లేనప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ అది ఒక ఫోన్ ఒక బండి ఇస్తే అయిపోయాయి. మనం ఎట్లా అలవాటు పిల్లలు ఎందుకు ప్రమోట్ అయితలేదు. రాత్రి 9 గంటలకి వాళ్ళ కలవాళ్ళ కూర్చొని దించి పెట్టుకొని తాగుతారు. ఎందుకు బాధపడిస్తున్నారు మీరు? సౌండ్ రాదు, అవసరం లేదు, చేసుకోండి పని. ఈరోజు దర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దర్పల్లి గ్రామంలో బీసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము గంగపుత్ర సంఘంలో ఓన్లీ గంగపుత్రులతోని, లేడీస్ మహిళలతోని చైతన్య సదస్సు, బీసీ మహిళల చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రతి మహిళ, బీసీ మహిళ కలిసికట్టుగా చైతన్యవంతులై ఉండాలని, బీసీలకు అన్యాయం జరుగుతుంది, అసలు బీసీలు అంటే ఎవరు గుర్తించలేదని ప్రతి మహిళకు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన బీసీలు ఎక్కడ పోయినా వెనుకబడి ఉంటున్నారు. బీసీలకు వెనుక స్థానమే ఉంటుంది. అందుకే మన మహిళలను ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, గ్రామాల్లో కమిటీలు వేస్తూ బీసీ మహిళలను చైతన్యవంతులం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో అయిపోయింది, కొన్ని మిగిలి ఉన్నాయి. అవి కూడా మొత్తం వేసి కమిటీలు వేసి ప్రతి మహిళలను, బీసీ మహిళలను చైతన్యవంతులం చేస్తామని ఈ మీటింగ్ ద్వారా తెలుపుతున్నాం. జై బీసీ, 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 జై బీసీ. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. జై బీసీ, జై బీసీ. అందుబాటులో లేరు. సార్ కూడా ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళంతా మీకు మేమందరం అందుబాటులో ఉంటాము. మీకు అవగాహన చేసి మన బీసీ సంఘాన్ని ఇంకా మహిళలందరం ఒక కట్టుబాటుగా ఉంది. ప్రభుత్వం చేత మనకు వచ్చే ఏవైతే నిధులు కానీ ఏవైనా కానీ ఆగిపోయినాయో అవన్నీ ఇప్పుడు పిచ్చిలు వస్తున్నాయమ్మా. 4,000 అన్నారు కదా, 4,000 ఇస్తామని వచ్చినాయా? రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఒకరికొకరు అడుగుకుంటున్నారు. ఎందుకు రాలేదు తెలుసా? అదే మాట అందరూ అనుకుంటాం, మాకు ఎందుకు రాలేదు, వచ్చినాయి ఇప్పుడు జనవరి నుంచి వస్తాయి అనుకున్నాం. మొన్నేమన్నారు, అవి మొన్న వస్తాయి జనవరిలో ఇస్తామంటారు. జనవరి కాకపోతే మళ్ళా నెల అంటారు. ఇట్లనే దీనికి కారణం ఏంటి? మనం ఒక సంఘం లాగా ఉంటే మనం ఒక మాట్లాడినాం అనుకో, మాకు ఎందుకు రాలేదంటే ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరు ఎంత పెద్ద లీడర్ అయినా సరే మనకు జవాబు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు బీసీ సంఘం, ఈ సంఘంలో ఇంతమంది సభ్యులు ఉన్నారు, మళ్ళీ ఈ సభ్యులతోని నాకు పని పడుతుంది, నేను పోవాల్సి వస్తుంది. రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను పోవాలా అంటారు. అవునా కదా? అందుకనే కమిటీ ఒక్కరు అడిగింది